షేర్ చేస్తాను. నేను కూడా నేర్చుకుంటాను రేపటి నుంచి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకుండా. నేను కూడా దుబాయో ఢిల్లీనో ముంబై వెళ్ళిపోయి చాట్ జీపీటీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. షేర్ చేస్తే నన్ను కేసు పెడతాను నేను. పంపించచ్చు, అది ఒక అమ్మాయికి పంపించచ్చు. అవి అమ్మాయి బట్టి సూపర్. రక్త చరిత్ర ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఒక 10 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడతాం, ఇంకొక డెకేడ్. ఓకే ఓకే సరే. ఈ మధ్యన మీరు చాట్ జీపీటీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారంట. మీ ఫ్రెండ్ బాగున్నారా? బాగున్నారా? ఎందుకు సార్ మనుషులతో మాట్లాడడం మానేశారు? కొత్త వాళ్ళతో ఇంకొకటి చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ మన టాలీవుడ్లో మల్టీ స్టార్ల ట్రెండ్ నడుస్తుంది సార్. సో ప్రతి సంక్రాంతికి ఒక మల్టీ స్టార్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆర్జీవి గారి నుంచి మేము ఏమైనా మల్టీ స్టార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? 1 minute క్వశ్చన్ అడిగాను సార్, 1 సెకండ్లో నో చెప్పాను. చెప్పేది అదైనప్పుడు ఎంత చెప్పేది అంటే ఇంట్రెస్ట్ లేదా మల్టీ స్టార్లు చేసే? సూపర్, గట్టిగా వేసారు ఒట్టు. సరే, మల్టీ స్టార్ చేయరు, సో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేయరు. ఇప్పుడు చేస్తున్న ఫిలిం మేము ఎట్లా కనెక్ట్ అవుతాం హాలీవుడ్ లో? జెన్జీస్ అయిపోయింది దీని ఆన్సర్ కూడా. మొన్న సలార్లో కనిపించారు సార్ యాక్టర్గా. సారీ, కనిపించారు సార్ యాక్టర్గా. చూసారు, మీ పక్కన నుంచి ఉంటే మెమరీ కూడా పనిచేయట్లేదు. సరే, నెక్స్ట్ ఇంకా మళ్ళీ అలా ఆర్జీవిని కొత్తగా ఏమైనా చూడొచ్చా 70mm లో? ఓకే, మా ఇప్పుడు ఫెస్టివల్ వచ్చారు కదా ముంబై నుంచి, ఇప్పుడే ఫ్లైట్ దిగి వచ్చారు. ఇక్కడ చాలా మంది శత్రువులు ఉన్నారు, మీరు అన్నట్టు మిత్రులు. అంటే నన్ను ఎవరు ప్రేమించరు అన్నారు, బట్ ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరికీ ఏమైనా చెప్తారు? ఆర్జీవి ఏమైనా చెప్తారు? ఆర్జీవి మాట వింటున్నారుగా, మనుషులతో ఉండరు. ఎందుకు సార్ అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు? ఇంతకుముందు మనుషులతోనే ఉండేవాళ్ళు కదా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు నట్టి గారు కూడా. తర్వాత మారుతారా సార్? ముంబై వెళ్ళినా మారలేదు సార్, అంతే. అయిపోయింది సార్, థ్యాంక్ యూ. ప్రతీకారమే లోక వినాశకం మహాత్మా గాంధీ, ప్రతీకారమే పరమ సోపానం మహాభారతం. ఈ రెండు కూడా వాళ్ళిద్దరు ఇప్పుడు అది నేను పెట్టిన వాడి ఎందుకు విభాగం అంటే ఎవరు పట్టించుకోగలరు గాంధీ గారు బయోపిక్ చెబుతారా? కానీ అది ఉన్నా లేకపోయినా, బట్ రక్త చక్ర సబ్జెక్ట్ మ్యాటర్ కాంటెక్స్ట్ లో అది చాలా కరెక్ట్ అండి. టోటల్గా ప్రపంచం అంతా ఒక శాంతికి యుద్ధానికి మధ్య కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్లో ఇదంతా ఉంటుంది కదా తెలిసిందే. డెఫినెట్గా రక్త చరిత్ర నా కెరీర్లో చాలా స్పెషల్ ఫీల్ అది. ఎందుకంటే పర్టికులర్ జరిగిన స్టోరీ అనేది క్యారెక్టర్స్ ఇన్సిడెంట్స్ చాలా అద్భుతంగా స్టడీ చేసి చేయడం జరిగింది. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్